అక్కడికి అమ్మాయిలు చంపేసినటువంటి అబ్బాయిల పేరెంట్స్ అబ్బాయిలు లేకపోలేదు. కృష్ణాలు పోసి తగలబెట్టారా, ఉర్లేసే చంపారా, చంపి బావిలోనే పడేశారా, యాక్సిడెంట్ లోనే చంపారా, ఇలా నానా భయంకరంగా చంపినటువంటి పురుషుల పేరెంట్స్ లేకపోలేదు పెళ్లిళ్ళు అయిన తర్వాత. లైఫ్ లీడ్ చేసే స్థాయిలో అమ్మాయిలు లేరు ప్రస్తుతం. చెప్పుకునేవాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, భర్త ఏమైనా అత్తింటి తరపున వాళ్ళు ఏమైనా తల్లిదండ్రులకు అమ్మాయి వెళ్ళి చెప్పుకోలేదు, కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకునేవాళ్ళు. వినకపోతే అక్కడికి అమ్మాయిలు చంపేసినటువంటి అబ్బాయిల పేరెంట్స్ అబ్బాయిలు లేకపోలేదు. కృష్ణాలు పోసి తగలబెట్టారా, ఉర్లేసే చంపారా, చంపి బావిలోనే పడేశారా, యాక్సిడెంట్ లోనే చంపారా, ఇలా నానా భయంకరంగా చంపినటువంటి పురుషుల పేరెంట్స్ లేకపోలేదు పెళ్లిళ్ళు అయిన తర్వాత. కానీ ఇప్పుడు అలా లేదు జనరేషన్. అమ్మాయిలు ఏంటంటే చాలా భయంకరంగా తయారయ్యారు, కన్నింగ్ గా ఉన్నారు. వస్తాడా దారికి వస్తాడు, లేకపోతే లేపేద్దాం. అబ్బాయిలు లేపేసే రకంగానే ఉన్నారు. కానీ అబ్బాయితోటి నచ్చ చెప్పి పెద్ద మనుషుల్లో పెట్టి, లేకపోతే లాయర్ల ద్వారానో, లేకపోతే కోర్టుల ద్వారానో, లేకపోతే పోలీసుల ద్వారానో కౌన్సిలింగ్ తీసుకొని లైఫ్ లీడ్ చేసే స్థాయిలో అమ్మాయిలు లేరు ప్రస్తుతం. సో మీరు యాజ్ ఎ ఉమెన్ గా ఇయర్స్ నుంచి ఆ జనరేషన్ ఈ జనరేషన్ కూడా చూస్తున్నారు. అంటే ఎక్కువ ఎందుకు అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారు మీరు? ఒకప్పుడు అబ్బాయిలు చాలా భయంకరంగా ఉన్నారు. నేను మ్యారేజ్ చేసుకున్న టైంలో, నేను మ్యారేజ్ లైఫ్ లీడ్ లో కొత్తలో అబ్బాయిలు చాలా భయంకరంగా ఉన్నారు. వాడు చెప్పిందే మాట, వాడు చెప్పిందే కాదు, వాడు వెధవ కానీ, సన్నాసి కానీ, పని చేయని వాడు కానీ, తాగుబోతాడు కానీ, తిరిగిపోతాడు కానీ, ఎప్పుడైనా కానీ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందా అనే స్థాయిలో ఉండేవాళ్ళు అప్పటి జనరేషన్ అమ్మాయిల పేరెంట్స్. బరువు, ఆడపిల్ల ఇంట్లో ఉంటుందంటే బరువు, భారం. ఇప్పుడు పేరెంట్స్ అలా లేరు, చదివిస్తున్నారు, చదువుకు తగ్గట్టుగా అమ్మాయిని పెంచట్లేదు. సో ఇప్పుడు చూసుకుంటే పేరెంట్స్ ముందే అత్తగారు వాళ్ళతో ఉండడానికి ఇష్టపడట్లేదు, ముందు పిల్లల కన్నా పేరెంట్సే ఒప్పుకోవట్లేదు. దీని మీద ఏమంటారు? అమ్మాయిల పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు కన్నట్లు అబ్బాయిలు కలలేదా? అబ్బాయిల పేరెంట్స్ కూడా కన్నారు కదా. మరి కలిసి ఉంటేనే కదా రేపటి రోజున వీళ్ళకి పిల్లలు పుట్టినా వాళ్ళు ఎలా పెరగాలి, వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇదంతా చెప్పాలి. ఉండాలి ఇంట్లో. అబ్బాయి పేరెంట్స్ ఉండాలి, అమ్మాయి పేరెంట్స్ ఉండాలి, ఇద్దరు ఉండాలి. అమ్మాయి పేరెంట్స్ ఉంటే పిల్లలేమో, ఆడపిల్లలేమో, మేము పిల్లల్ని కనకపోతే పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుని భర్తలతోటి వైవాహిక జీవితాన్ని పంచుకోరు, తర్వాత పిల్లల్ని కనరు, ఇంకా పెళ్లి ఎందుకు? వాళ్ళ ఆస్తులకి గేలా వేయడానిక, వాళ్ళ శాలరీలు కోర్టులో వేయడానిక? సాఫ్ట్వేర్లో నెంబర్ పడుతున్నారు. సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్లకి ఇప్పుడు అబ్బాయిలకి ఇద్దరికి ఎవరికి పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు IVF సెంటర్లలో పెరిగిపోతున్నాయి సంఖ్యలు. పిల్లలు పుట్టరిక, సాధ్యమైనంత వరకు పిల్లలు పుట్టరు. ఎక్కడో 100కి 10% పుడతారు. ఆ 10% పిల్లలు పుడితే రేపటి రోజున సమాజాన్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఎవరు నిలదీస్తారు? అంటే ఇప్పటికే మనకి ఇంకా తగ్గిపోయారు క్రౌడ్ అనేది. ఇంకా పిల్లలు ఇద్దరు ముగ్గురు కనాలి అని చెప్పి మన చంద్రబాబు గారే కానివ్వండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఈ సాఫ్ట్వేర్ టెన్షన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల ఉన్న ఇష్యూస్ వల్ల అంటారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఒకప్పటి కాకపోతే ఒకప్పటికైనా సమసిపోతాయి. పెద్దల జోక్యం చేసుకొని వాళ్ళ వైవాహిక జీవితాన్ని చక్కదిద్దుతారు, కాదని నేను చెప్పట్లేదు. కానీ సాఫ్ట్వేర్స్ ఒకటి, ఇప్పుడు తింటున్నటువంటి జంక్ ఫుడ్స్, తర్వాత తిరుగుతున్నటువంటి పొల్యూషన్స్, తీసుకుంటున్నటువంటి టెన్షన్స్ కి మెయిన్ అమ్మాయిలే పిల్లలకి అనే విషయాల్లో ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. తర్వాత అబ్బాయిలు కూడా కొన్ని విషయాల్లో ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఇలా ఫేడ్ అవుట్ అవడానికి కూడా వయసు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినమ్మటనే 24 ఏళ్ళు 23 ఏళ్ళు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళకి ఒక లెవెల్కి వచ్చేసేస్తారు. పిల్లలకి అంటానికే కానీ, దేనికైనా కానీ వాళ్ళ బాడీయే కానీ, మైండే కానీ, మనసే కానీ ఒక అండర్స్టాండ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చేదాకా, 35 ఏళ్ళు వచ్చేదాకా అమ్మాయిలు పెళ్లిళ్ళు అవట్లా. అదే వాళ్ళ ఏజ్ అబ్బాయిలే కావాలంట. 40 ఏళ్ళు ఉన్న అబ్బాయికి ఇవ్వట్లేదు, ఒక 5 ఏళ్ళు పెద్దోడికి ఇవ్వట్లేదు. అలా కుదరట్లేదు. పైగా ఆస్తులంటూ, అంతస్తులంటూ, ప్రాపర్టీస్ అంటూ వీటికి ఆశలు పడి అరులు చాచి అమ్మాయిల జీవితాలు, అమ్మాయిల పేరెంట్స్ చేతులారా ఆగం చేస్తున్నారు. హనీమూన్ కి తీసుకెళ్లి చంపేయడం, డ్రమ్ లో చంపేయడం, ఇట్లాంటివన్నీ ఎక్కువ అవడానికి రీజన్ అంటే మీరేది? ఇల్లీగల్ కాంటాక్ట్స్. డ్రమ్ లో చంపేసిన అక్రమ సంబంధం, హనీమూన్ కి తీసుకెళ్లిన లవ్ అఫైర్, అమ్మాయి ఫస్ట్ ఉన్న లవ్ అఫైర్, అలాగే బ్యాంక్ మేనేజర్ ని పెట్టుకొని చంపినటువంటి ఒక మర్డర్, తర్వాత సమోసాలో ఏదో కలిపి చంపినటువంటి మర్డర్, కూల్ డ్రింక్ లో ఏదో కలిపి. ఎందుకు చంపడం? ఎందుకు? విడిపో. చంపేంత దాకా దేనికి వెళ్తున్నావు నువ్వు? చంపమాగా, విడిపో. కోర్టులో వేయి, కేసేయి, లేదా పోలీస్ స్టేషన్ లో చెప్పు నాకు ఇష్టం లేదు, నేను విడిపోతానని. విడిపోండి, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోండి. అంతేగాని చంపి అతని తల్లిదండ్రులకు అతన్ని దూరం ఎందుకు చేసుకున్నావు? వాడు ఒకడే కొడుకు అవ్వచ్చు, ఎంతో గారాభంగా పెంచుకోవచ్చు. ఈ మధ్య అబ్బాయిలే కొద్ది గొప్ప అమాయకంగా ఉన్నారు, అమ్మాయిలు చాలా అంటే
చాలా డేంజర్